ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా అలాగే ఒక పర్యాయం మంత్రిగా సేవలు అందించిన శ్రీమతి పడాల అరుణ గారు. నమస్తే అమ్మా, ఫర్ కమింగ్. సో వైస్రాయ్లో మీరున్నారా, వైస్రాయ్ బయట ఉన్నారా అప్పట్లో? లేలే, ముందే వెళ్ళినాడు మేమే. సో ఎందుకు అప్పట్లో ఆ డిసిషన్? లక్ష్మీ పార్త గారు కొంచెం బాగా ఇబ్బంది అయింది. చంద్రబాబు నాయుడు గారు ఆ సిచ్యువేషన్ ని తాను ముఖ్యమంత్రి అవడానికి ఉపయోగించుకున్నారు. లేదులేండి, ఆ సమస్య నుంచి బయటకు తీసుకొచ్చింది మాత్రం చంద్రబాబు నాయుడు. కానీ అపోజిషన్ లీడర్స్ కి ఇప్పటికీ అది ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో భారతదేశానికి అవసరం, మన ఆంధ్ర రాష్ట్రానికి అసలు అవసరం. ఫస్ట్ టైము ఆల్ పంచాయతీస్కి ఒకే రోజు మీటింగ్ పెట్టిన ఘనత ఆంధ్ర రాష్ట్రంలోనే ఫస్ట్ ఆయనకే దక్కింది. గిన్నెస్ బుక్లోకి ఎక్కారు ఆయన. మిమ్మల్ని కూడా విమర్శిస్తారు కదా? మమ్మల్ని విమర్శించిన పర్లేదు, కానీ మా నాయకుని విమర్శించకూడదు. ఒకే ఒకసారి రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. సారీ చెప్పాడు. ఎంత తెల్లవారు 3 వరకు మేము ఉన్నామండి అసెంబ్లీలో. చంద్రబాబు నాయుడు గారు చాలా 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అడ్మినిస్ట్రేషన్ సీఈఓ, రాష్ట్రానికి సీఈఓ, ముఖ్యమంత్రి కాదు సీఈఓ అయినా. పూర్తి చేస్తారా పోలవరం? ఎస్, డెఫినెట్. హాయ్, వెల్కమ్ టు జెరీ టాక్స్. నేను మీ వీరశంకర్ని. ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో అందరికీ గుర్తుకొచ్చే, అందరూ గుర్తుపెట్టే ఏకైక మహిళా నాయకురాలు శ్రీమతి పడాల అరుణ గారు. తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా అలాగే ఒక పర్యాయం స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు సాంస్కృతిక శాఖ మంత్రిగా సుదీర్ఘకాలం సేవలు అందించిన శ్రీమతి పడాల అరుణ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆవిడ సుదీర్ఘ ప్రయాణాన్ని, రాజకీయ ప్రయాణాన్ని కూలంకషంగా చర్చిద్దాం. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. కొత్త పార్టీ, కొత్త పదవి ఎలా ఉంది? బాగానే ఉందండి. కొత్త పార్టీ అంటే రాజకీయాల్లో కంటిన్యూస్గా ఉన్నాం కాబట్టి కొత్త అనే పదం మాకు రాలేదు. సో మీ అనుభవం జనసేన లాంటి పార్టీకి విశేషంగా పనికి వస్తుంది, అక్కడికి వస్తుంది. మీరు కూడా 37 ఏళ్ల పాటు తెలుగుదేశంలో ఉండి దాని గుడ్ బై చెప్పి ఈ కొత్త పార్టీలు రావడం అనేది నిజంగా జనసేన సిద్ధాంతాలను, లేకపోతే పవన్ కళ్యాణ్ లాంటి ఒక నీతి నిజాయితీ గల నాయకుడు ఈ రాష్ట్రానికి కాబోయే ఇంకొక ఉన్నత స్థాయి పదవికి వస్తాడనో అభిమానంతో ముఖ్యమంత్రి అవుతాడనే, ముఖ్యమంత్రి అవ్వాలని మీ అందరి అభిమానం ఎక్కువగా చెప్తుంటారు మీ గురించి. పడాల అరుణ గారికి ఈ దశలో అవసరం లేదు, కేవలం పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో, అలాంటి వాడు ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రానికి అనే అభిమానంతో వచ్చారని చెప్తారు. అది ఎంతవరకు నిజం? అది మాత్రం వాస్తవం అండి. ఎందుకంటే 35 ఏళ్ళు టీడీపీలో ఉన్నాను. ఒక 2 years సైలెంట్గా, 1.5 years సైలెంట్గా ఉన్నా. ఆఫ్టర్ దట్ 2 years బ్యాక్ జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు అభిమానం. ఆయన ఒకసారి కూడా చెయ్యాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, యువతకి ఏదో చెయ్యాలి, గిరిజనులకు చేయాలి, సాగునీరు ప్రతి ఎకరా ఆఖరి చివరి వరకు వాటర్ వెళ్ళాలి, సాగునీరు కావాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఒక పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో ఆయన ఈ పార్టీ పెట్టారు. ఆ పార్టీని ఆయనకి చాలా ఇబ్బంది పెట్టారు గత ప్రభుత్వంలో. కానీ అవన్నీ ఛేదించుకొని 10 ఏళ్ళు అధికారం లేకపోయినా జనసేన పార్టీ పట్టువదల విక్రమార్కుల జనసేన పార్టీని ముందుకు నడిపించిన ఘనత ఒక్క పవన్ కళ్యాణ్ గారికే దక్కింది. నేను కూడా 1.5 year వరకు చాలా సైలెంట్గా ఉన్నాను. కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం, ఫ్యూచర్లో ఆయన కూడా అవుతారని పూర్తి నమ్మకం, విశ్వాసం మాకుంది. 87లో మీ రాజకీయ రంగ ప్రవేశం. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటికే నాదెండ్ల భాస్కరరావు గారి వెన్నుపోటు చర్య అవన్నీ అయిపోయి మళ్ళీ పదవికి వచ్చారు. ఆ టైంలో మీరు రాజకీయ రంగ ప్రవేశం చేశారు కదా? మా ఫాదరు యాజ్ ఏ సోషలిస్ట్ పార్టీ అండి. మా ఫాదరు ఫ్రీడమ్ ఫైటర్స్ అప్పుడు చదువుకున్న రోజుల్లో క్విట్ ఇండియా మూమెంట్లో జైలుకి వెళ్ళారు. ఆఫ్టర్ దట్ ఆయన సోషలిస్ట్ పార్టీలో ఉంటూ స్వర్గీయ పివిజి రాజు గారి ఆశీస్సులతో ఆ రోజు భోగాపురం శాసనసభ్యులుగా ఆయన గెలిచారు. రాజకీయ కుటుంబం నేపథ్యం ఉంది మీకు ఆల్రెడీ. 55 నుంచి 62 వరకు ఆయన ఎమ్మెల్యే చేశారు.
ఆఫ్టర్ మేమందరం చిన్నపిల్లలు అప్పటికి మా నాన్నగారు చాలా యంగ్ స్టేజ్ లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే మీరు చిన్నపిల్లలు అయ్యారు. అంటే అప్పటికి మా నాన్నగారు ఎమ్మెల్యే చేసరికి నేను పుట్టలేదు అనుకోండి. అదే చాలా యంగ్ స్టేజ్ లో అయ్యారు. ఆఫ్టర్ దట్ పొలిటికల్గా మా ఫాదరు కాపు సంఘ జిల్లా పార్టీ పెట్టడం, అదే రకంగా ఆయన హోమియో డాక్టరు, ఫ్రీడమ్ ఫైటరు, ఎక్స్ ఎమ్మెల్యే, కొంచెం సోషలిస్ట్ భావాలతో మేము పెరిగాం. అందుకు కొంచెం మాకు కూడా తెలుగుదేశం అనేసరికి ఆ రోజుల్లో అన్న నందమూరి తారక రామారావు గారు 87లో మండలాల్లో రిజర్వేషన్, ఉమెన్ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ పెట్టారు. ఉమెన్ రిజర్వేషన్ పెట్టారు, 9% పెట్టారు. 9% పెట్టినప్పుడు అప్పుడు నేను అప్పటికే డిగ్రీ చేశాను. ఆఫ్టర్ దట్ మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు కూడా ఉన్నారు. కానీ చదువుకోవాలనే ఒక మా ఫాదర్ ఎయిమ్, ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి. అందుకు నేను చదువుకొని ఉంటే అప్పుడు నా పేరు పెద్దల అశోక్ గజపతిరాజు గారు ఇవ్వడం, నేను మండలం లేడీ రిజర్వేషన్ అవ్వడం, 9% రిజర్వేషన్లో నేను రాజకీయంగా అలా వచ్చాను. మండల పరిషత్ అధ్యక్షులుగా వచ్చారు. సో మీ నాన్నగారి రాజకీయ నేపథ్యం ఉంది, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, స్వాతంత్ర యోధుడిగా, స్వాతంత్ర పోరాట యోధుడిగా ఉన్నారు. ఇండియా మూమెంట్ లో జైలుకు కూడా వెళ్ళారు. సో ఫ్రీడమ్ ఫైటర్ కూతురు మీరు, ఫ్యామిలీ. సో అది మీ రాజకీయ రంగంలోకి రావడానికి ఒక నేపథ్యం. సో ఇదంతా బాగానే ఉంది, రాజకీయాల్లో నాన్నగారి ప్రభావం, నాన్నగారు రాజకీయాల్లో ఉండటం అంతా బాగుంది. కానీ బిఏబీలు చదివిన అమ్మాయి ఆ రోజుల్లో ఒక సాధారణమైన రైతుని పెళ్లి చేసుకోవటం అంటే అర్థం కాలేదు నాకు. అంటే ఒకటండి, నాకు 10th క్లాస్లో మ్యారేజ్ అయిపోయింది. 10th చదువుతుండగా మ్యారేజ్ అయింది. కానీ విలేజ్లో కొంచెం మీకు తెలియదే అప్పట్లో పరిస్థితులు అప్పుడు చేసేయడం. తర్వాత ఏంటంటే నేను చదువుకోవాలి, నేను విలేజ్లో మా పిల్లలు, నాకు పిల్లలు పుడితే వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది మా ఫాదర్ ఆలోచించి నన్ను ఇంటర్మీడియట్లో ఉమెన్స్ కాలేజీలో చదివించారు. రామారెడ్డి గారి ప్రోద్బలం ఏం లేదా మిమ్మల్ని చదివించే దాంట్లో? ఏముంటాయి మీకు తెలియదేముంది. ఆయన అంటే కనీసం సైలెంట్ గా ఉన్నారా లేకపోతే సైలెంట్ గా ఉన్నారు? నాన్నగారి ప్రోద్బలం తోటి చదివారు తర్వాత కూడా? చదివాను. తర్వాత ఆయనకి క్రెడిట్ ఇద్దాం అనుకున్నాను, చదువుకోవాలి నువ్వు ఎలాగ నేను చదివిస్తా అన్నారేమో. మా ఫాదర్ అన్నిటికీ నా ఫాదరే. తర్వాత డిగ్రీ చేశాను. డిగ్రీ చేసిన తర్వాత అనుకోకుండా 9% రిజర్వేషన్ రావడం, రాజకీయాల్లోకి వచ్చేసరికి బిఏ చేస్తే చాలదు, బిఎల్ ఉండాలి, రాజకీయాల్లో కొంచెం బిఎల్ ఉంటే మంచిదని ఒక ఎమ్మెల్యేగా 89లో ఎమ్మెల్యేగా నేను మళ్ళీ గెలిచాను. 87లో ఎంపీపీ. 89లో మళ్ళీ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు పెద్దలు అశోక్ గజపతిరాజు గారు. జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు ఆయన, అప్పుడు మంత్రి కదా, ఆయన ఇవ్వడం, నా పేరు ప్రపోజల్ పెట్టడం, నేను ఎమ్మెల్యేగా గెలవడం, రికమెండ్ చేశారు మీరు. ఎమ్మెల్యేగా గెలిచాను. తర్వాత డిగ్రీ చేస్తుండగా, డిగ్రీ ఉంది, బిఎల్ కూడా చేస్తే ఫ్యూచర్లో బాగుంటుంది. పొలిటికల్లో కేసులు ఎక్కువ ఉంటాయి కదా, మనకంటూ మన ఇండివిజువాలిటీ ఉండాలి. సో గ్రాడ్యుయేషన్ అవగానే బిఎల్ వెళ్ళిపోయారా? ఇక్కడే చదివాను, లా కాలేజీలో చదివాను, నైట్ కాలేజీలో యాజ్ ఎమ్మెల్యేగా ఉంటూ పక్కన లా కాలేజీ. ఎమ్మెల్యే అయిన తర్వాత బిఎల్ చేశారు. సో మొదటి ఎమ్మెల్యేగా అయినప్పుడు అప్పటి అసెంబ్లీ వ్యవహారాలు, అసెంబ్లీలో వాడే భాష, అప్పటి నాయకులు, మీరు ఎవరు ఇన్స్పిరేషన్గా ఉన్నారు ఆ రోజుల్లో? మీరు ఆ రోజుల్లో పెద్ద ఆయన అదే నందమూరి తారక రామారావు గారు. అప్పుడు చాలా పెద్ద నాయకులు ఉండేవారండి. కమ్యూనిస్ట్ రాఘవరెడ్డి గారు కానీ, వెంకటేశ్వరరావు గారు కానీ, రఘుమారెడ్డి గారు కానీ, వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద, రోషయ్య గారు కానీ. అపోజిషన్లో మేము ఉన్నాం. నేను 2 సార్లు అపోజిషన్లో ఉన్నాను. 89 to 94 అపోజిషన్. కాంగ్రెస్ చెన్నారెడ్డి గారు అయ్యారు, విజయభాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ముగ్గురు అయ్యారు ఎమ్మెల్యేలు. సెకండ్ టైం ఉన్నప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది. సెకండ్ టైంలో ఉన్నప్పుడే మీ పవర్ టీడీపీ రూలింగ్లోకి వచ్చింది. నేను మంత్రి అయ్యారు 96లో మంత్రి అయ్యారు మీరు. అవునండి. సో వైస్రాయ్లో మీరు ఉన్నారా? వైస్రాయ్ బయట ఉన్నారా అప్పట్లో? లేలే, ముందు వెళ్ళిన వాళ్ళు మేమే. సో ఎందుకు అప్పట్లో ఆ డిసిషన్ తీసుకున్నారు? ఎన్టీ రామారావు అని కాదని? అంటే ఆయన మీద మాకు ఎటువంటి లేదు. ఓకే. కానీ
అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో లక్ష్మీపార్వతి గారు కొంచెం బాగా ఇబ్బంది అయింది. ఓకే. మాకు పెద్దల అశోక్ గారు, చిన్నప్పలాయుడు గారు, సంపంగి చిన్నప్పలాయుడు గారు, ఆర్పి బంజదేవ్ గారు, నేను అశోక్ గారితో పాటు మేము ఫస్ట్ వెళ్ళాం. మొత్తం ఉత్తరాంధ్ర నాయకులందరూ కూడా ఆ రోజు నుంచి ఆయనతోటే ఉన్నాం, ఉన్నారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారితోటే ఉన్నాం. సో అలా వెళ్ళకపోతే టీడీపీ పార్టీ ఉండదని, ఇంకో రకంగా ఉంటుందని. ఇంకో రకంగా ఉంటుందని. సో లక్ష్మీపార్వతి గారు టోటల్గా ఆడిస్తున్నారు మొత్తం అంతా, ఆయన ఏం లేదనే ఉద్దేశం. అప్పుడున్న ఇబ్బందులు అలా ఉండేవిలేండి, చాలా ఇబ్బందులు. పార్టీ పరంగా కొంచెం ఇబ్బంది పడే మాట వాస్తవం. మీరందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు లీడర్గా ఉండాలనుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఆ సిచ్యువేషన్ని తను ముఖ్యమంత్రి అవడానికి ఉపయోగించుకున్నారు? లేదులేండి, ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటే ఇది కూడా ఉండాలి కదండి. సిచ్యువేషన్ హెల్ప్ అయింది, అంబిషన్ ఉండొచ్చు, ఉందా లేదా అన్నది కాదు, కానీ ఆయన మాత్రం ఆ రోజుల్లో ఆ సమస్య నుంచి బయటకు తీసుకొచ్చింది మాత్రం చంద్రబాబు నాయుడు. కానీ అపోజిషన్ లీడర్స్కి ఇప్పటికీ అది ఒక వెన్నుపోటు చర్య, వెన్నుపోటు పొడిచాడు మావేని అంటున్నప్పుడల్లా మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అలా కాదండి, రాజకీయాల్లో నింద లేకుండా ఏమి ఉండవు కదండి. ఇప్పుడు వెన్నుపోటు అంటే ఊరికే ఆయన ఏమి చేయలేదు కదా. అంటే ఒక అప్రజాస్వామిక వ్యక్తిని పక్కన పెట్టాలనే ఆలోచనతో అప్పుడు ఎస్వి సుబ్బారెడ్డి గారు, కర్నూలు ఎస్వి సుబ్బారెడ్డి గారు, రఘుమారెడ్డి గారు, విద్యాధర్రావు గారు, అలాంటి పెద్ద పెద్ద నాయకులు, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, అలాంటి వాళ్ళు అందరూ చేశారు. అశోక్ గారు, వీళ్ళందరూ ఉంటుండగా మేమే తప్పు చేసామన్నది కరెక్ట్ కాదు. కానీ ఆ టైంలో రామారావు గారిని పూర్తిగా డిజైన్ చేసుకోవడానికి జరిగిన స్టేట్మెంట్లు కానీ, రామారావు గారి బొమ్మే అవసరం లేదని అంటాం, కానీ తర్వాత ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకి విమర్శించడానికి ఆయుధాలుగా ఉపయోగపడ్డాయి. రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలు ఏదో ఒక విమర్శిస్తూనే ఉంటారు, సహజం అది. అంటే వీళ్ళు డిజైన్ చేసుకున్నప్పుడు, బట్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఆరాధించడం మొదలు పెట్టారు. ఎప్పుడు ఆయనకి ఇచ్చిన గౌరవం ఆయనకి ఇచ్చాం, కానీ ఆయన ఉంటే ఒక సందర్భంలో కొంతకాలం సందర్భంలో అది జరిగింది. అప్పుడు తర్వాత గిల్ట్ ఫీల్ ఉందా పార్టీలో మీరు ఉండగా? అంటే చాలా సంవత్సరాలు ఉన్నామండి. అలా అప్పుడు అలా అనకుండా ఉండాల్సింది, మనం డిజైన్ చేసుకోకుండా అలా చేయకపోతే పార్టీ ఒక రకమైన పవర్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన డిజైన్ చేసుకున్నారు కదా, దానికోసం అదేమి సమీక్షా సమావేశాల్లో ఎప్పుడు ఆయన ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎప్పుడు మేము డెఫినెట్ గా ఈ రోజు శత జయంతి ఉత్సవాలు కానీ ఆయన ఉన్నప్పుడు కూడా మేము చేసుకున్నామండి. ఆయన పుట్టినరోజులు కానీ అన్ని చేసుకున్నాం. పార్టీ చేసేది, మేము మాత్రం చేసేవాళ్ళం. పెద్ద ఆయనకి అందరూ, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వెంకటేశ్వరరావు గారు అందరూ చేశారు. వైస్రాయ్ ఇన్సిడెంట్ అయిన తర్వాత మీరు మినిస్టర్ అయ్యారు 96లో. సో ఫస్టే మీకు తగిన ఒక శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, దాంతో పాటు సంస్కృతి శాఖ కూడా మీకు వచ్చింది. అవునండి. సో మహిళా సంక్షేమ శాఖ చేసినప్పుడు ఉత్తరాంధ్ర అప్పటికే వెనుకబడిన ప్రాంతం కదా. ఉత్తరాంధ్ర త్రోట్ ఉమ్మడి రాజధాని కదండి. మనం ఉత్తరాంధ్ర కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా. అవును. అప్పుడు ఆ టైంలోనే మేము అంగన్వాడీ సెంటర్స్ తేవడం కానీ మనకి బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలకు పౌష్టికాహారం ఉండాలి, న్యూట్రిషన్ ఫుడ్ ఉండాలని అంగన్వాడీ సెంటర్స్. మీ హయాంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడే స్టార్ట్ అయింది అంగన్వాడీ. అంటే అంతకు ముందు ఉండేవి కానీ ఇంత లేవు, కానీ కొంచెం ఫండింగ్ ఇవ్వడం, పిల్లలకి పౌష్టికాహారం అందించేలాగా చేయటం, వాళ్ళకి పిల్ల చిన్న చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్, బిల్డింగ్స్ ఇవ్వడం, ఇవన్నీ చేసాం. తర్వాత ఏంటంటే మహిళా కమిషన్ కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు మహిళా కమిషన్ ఇనిషియేట్ కదా, ఆ రోజు బిల్లు పాస్ చేసిన దాన్ని మీరే ప్రవేశపెట్టారు. ఆ బిల్లు నేనే ప్రవేశపెట్టాను. ఏప్రిల్ కూడా నేనే. ప్రతిభా భారతి గారు స్పీకర్. ఆమె మరి మాకు ఫస్ట్ నుంచి ఒక సిస్టర్లా ఎప్పుడు నాకు. సో మీరు మంత్రిగా ఉండటం వల్ల ఉత్తరాంధ్రకి ఎడిషనల్గా అప్పట్లో ఏమేమి జరిగినాయి? నా కాన్స్టిట్యున్సీ వరకు నేను చేసుకున్నాను. టు బి ఫ్రాంక్, గజపతి నగరం వరకు ఆంధ్ర ప్రాజెక్ట్ కానీ, రహదారి సౌకర్యాలు లేని గ్రామాలకి రోడ్ సైడ్ కానీ, హాస్పిటల్స్ కానీ, వెటనరీ బిల్డింగ్స్ కానీ, ప్రతి గ్రామానికి రోడ్ వేసుకున్నాం. ఇప్పటికి స్టిల్ ఇప్పుడు ఆ రోడ్లే ఇప్పుడు థర్డ్ రోడ్లు అవుతాయి. అప్పుడు అసలు రోడ్లు కూడా రహదారి లేని గ్రామాలు ఉండేవి. హాస్పిటల్స్ కానీ, 30 బెడ్స్ హాస్పిటల్ కానీ, ఇలాంటివన్నీ కూడా సబ్ సెంటర్స్ కానీ, పిహెచ్సిలు కానీ నా టైంలో నేను చేసుకున్నాను.
నేను నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. అందుకే ఉత్తరాంధ్ర అనగానే మహిళా నాయకురాల్లో ఫస్ట్ గుర్తొచ్చేది మీ పేరు ఉండడానికి అదే కారణం అంటారా? కాన్స్టిట్యున్సీలో డెవలప్ ఏదైనా చేశారు. అప్పుడు కొంచెం యాక్టివ్గా బాగా యాక్టివ్గా ఉండేదాన్ని. జిల్లాలో కొంచెం అందరం కలిసి పనిచేసి జిల్లాని అభివృద్ధి చేయడానికి మా శాయశక్తిలో కృషి చేశారు. సో టీడీపీలో అంత సుదీర్ఘమైన ప్రయాణం చేసినప్పుడు ఆ పార్టీ అంటే మీరు ఈరోజు గుడ్ బై చెప్పి రాజీనామా చేసే పార్టీకి మన్నాడే జనసేనలో జాయిన్ అవ్వాల 1.5 year అసలు రాజకీయాల నుంచి వద్దులే అనుకున్నారా? నేనైతే మరి ఇంకా అంటే నాకు లైఫ్ ఇచ్చిందే టీడీపీ అనుకున్నాను. కానీ కొన్ని పరిస్థితుల్లో మళ్ళీ పవన్ మీద కొంచెం బాగా చేస్తున్నాడు, ఈ అబ్బాయికి మన సపోర్ట్ ఉంటే బాగుంటుంది ప్రత్యేకమైన అభిమానంతో ఖాళీగా ఉండి ఇంట్లో కూర్చోవడమే కదా, అంతే కదండి, ఏదో చేయడమే. కానీ మన సలహాలు సూచనలు అవసరం అనుకుంటే మనం కూడా మంచి పనులు చేయడానికి ఒక అవకాశం వస్తుంది. మాజీ మంత్రిగా ఎక్కడికి వెళ్ళినా మనకి 4 పనులు ఎవరికైనా పెన్షన్లను ఇళ్ళను సంథింగ్ ఏదో ఒక హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం కదండి. అవునండి. తర్వాత 2 సార్లు అసెంబ్లీలో గెలిచిన తర్వాత 3వసారి ఎంపీగా పోటీ చేశారు. ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఎలా అనిపించింది? 2 సార్లు ఎంపీపీకి గెలిచారు, 2 సార్లు అసెంబ్లీలో ఎప్పుడు ఓటమి అడగరు మీరు. లేదు. ఫస్ట్ టైం పార్లమెంట్కి మీ ఇంట్రెస్ట్ తోటి వెళ్ళారా? పార్లమెంట్కి పార్టీ నిర్ణయించింది? పార్టీ నిర్ణయిస్తే ఇష్టంగానే వెళ్ళారా ఎంపీ? మరి తప్పదు, పార్టీ నిర్ణయమే శిరోధారం. ఎవరు ఏ పార్టీలో పర్సనల్ గా మీకు ఏమనిపించింది? అరే అసెంబ్లీ నేనైతే చంద్రబాబు నాయుడు గారితో అన్నాను, సరే నాకైతే అప్పటికి మా పిల్లలు ఇంకా చిన్నోళ్ళు, మా బాబు 10th చదువుతున్నాడు, పాప ఇంటర్ చదువుతుంది. పార్లమెంట్ అంటే ఢిల్లీ వెళ్ళి రావాలి, కొంచెం ఇబ్బంది అవుతుందంటే లేదన్నా బీసీ మహిళ కంపల్సరీగా ఉండాలి అని. మీ ఇష్టం సార్, పార్టీ నిర్ణయానికి భావించి ఎప్పుడైనా ఏ పార్టీలో ఓడిపోయినప్పుడు అరే నేను చెప్పినా ఇస్తుంటే బాగుండేది దానికి ఏముందని, మన టైం ఓటమి కదా అది. అవును, మన టైం బాగాలేదు అనుకోవాలి అంతే తప్పించి పార్టీ మీద నిందేయలేం కదా. తర్వాత చాలా కమిటీలకి మీరు అంటే ఒకటండి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాకు ఓడిపోయిన తర్వాత జిల్లా పార్టీ ఇచ్చారు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు, టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఇచ్చారు. ఆఫ్టర్ దట్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్పర్సన్ ఇచ్చారు. అంటే సెంట్రల్ బోర్డ్ మెంబర్ చేశాను. అందుకు నాకైతే అన్యాయం చేశారని నేను అనుకోవటం లేదు. నాకైతే గౌరవించి అన్యాయం చేశారు. సో అలాంటి పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఇచ్చారు నాకు. లాటరీలో పోయాను, 17 టై అయింది అప్పుడు బొత్స ఝాన్సీ గారికి. తర్వాత 2009 నుంచి పూర్తిగా పార్టీ పదవుల్లోనే కొనసాగారు. కొంచెం పొలిటికల్ డిస్టర్బెన్స్ అయింది మా కాన్స్టిట్యున్సీ వరకు. ఉండడం అయితే పార్టీలో 2014 వరకు ఉన్నాం, కానీ కొంచెం ఇబ్బంది అయితే అయింది. 14 వరకు ఉన్నారు. ఇబ్బంది అయింది, అలాగని పార్టీకి వదిలి వెళ్ళాలని అనుకోలేదు. మరి కొంచెం ఇబ్బందులు ఎక్కువ 4 years క్రితం వరకు టీడీపీలో ఉన్నారు మీరు, అంటే 2021 వరకు ఉన్నారు. సో పార్టీలో చురుగ్గా ఉన్నది 14 వరకు అని అంటారా? 2009 నుంచి 14 తర్వాత కూడా వెళ్ళేదాన్ని, మీటింగ్స్ లో వెళ్ళేదాన్ని, కానీ మరి అంత యాక్టివ్గా లేరు. అంటే కాన్స్టిట్యున్సీ డిస్టర్బెన్స్ నుంచి అంటే వేరే వాళ్ళు టికెట్ ఇచ్చారు, సేమ్ పార్టీ. సో మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది కదా, మీరు ఒక సీనియర్ పొలిటీషియన్ అది ఉంటే బాగానే ఉంటుంది కదండి, అది లేకే కదా బయటకు వచ్చి. అదొక కారణం అంటారా టీడీపీ నుంచి బయట రావడానికి? అంతే అనుకోండి. అదే ఓకే, అదొక కారణం. తర్వాత నెక్స్ట్ అసలు రాజకీయాలు వద్దనుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాడు. ఇతనికి ఇలాంటి వాడు దేశానికి కూడా, భారతదేశానికి అవసరం, మన ఆంధ్ర రాష్ట్రానికి అసలు అవసరం. అదే ఇప్పుడు అలాగని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాగా చేయలేదని నేను అంటలేదు, కానీ ఫ్యూచర్లో ఈయన కూడా అయితే బాగుంటుందనే ఆలోచన అయితే మాకుంది. ఓకే. ఇప్పుడు మీకు మీరు రాగానే మీ అనుభవం అంతా నాకు పనికొస్తుంది ఆయన మిమ్మల్ని ఆ పార్టీలో చేర్చుకున్న రోజున పవన్ కళ్యాణ్ గారు బాగా చెప్పారు మీ గురించి. చెప్పిన తర్వాత మీకు ఒక పదవి కూడా ఇచ్చారు, రాష్ట్ర రాజకీయాల
వ్యవహార కమిటీలో మీరు సభ్యులుగా ఎంతమంది సభ్యులు ఉంటారండి అందులో 6 ఉంటాము. దానికి కమిటీ చైర్మన్ ఉంటారా? నాదెండ్ల మనోహర్ గారు చైర్మన్. సో మీ 6 సభ్యులు చైర్మన్తో కలిసి జనసేన పార్టీ సంస్థాగతంగా కానీ క్షేత్రస్థాయిలో కానీ దాన్ని పరిపుష్టించడానికి మీరు వ్యూహాలు అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ నాకు పదవి ఇచ్చిన తర్వాత ఎలక్షన్స్ రావడం, ఆఫ్టర్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అవ్వడం, అంటే వ్యక్తులు కూడా మనం చేసుకోవాలి. అయిన తర్వాత ఆయన కొత్త రాజకీయాలకు కొత్త, అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా కొత్త. ఆయన నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన నేర్చుకోకుండా ఎక్కడ పడితే అక్కడ సంతకాలు చేస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. రాజకీయంగా మాకున్న అనుభవంతో మేము అందుకేంటంటే ఆయన సబ్జెక్ట్ నేర్చుకున్నారు, కొంచెం ఇప్పుడు పార్టీ మీద పెడుతున్నారు. మరి ఆయన కూడా ఒక సెలబ్రిటీ. మరి ఆయనకున్న ఇన్కమ్, ఆయన సంపాదించిందంతా పేదలకు పంచుతున్నాడు, ఆయన ఏం దాచుకోలేదు. కానీ అందుకోసమే ఇప్పుడు ఆయన కూడా సంపాదించిందంతా జనాల కోసమే పెడుతున్నాడు. మరి ఆయన కొంచెం అటు ఇటులో ఉన్నప్పుడు ఆయన ఇబ్బంది పెట్టకూడదు. ఏదైనా ఉంటే మనం ఒక విమర్శ అయితే ఉంది, ఆయన చాలా నిజాయితీ పరులైన అధికారులను పెట్టుకోవడం కాకుండా పంచాయతీ రాజ్లో కూలంకషంగా డెవలప్ చేయాలని చెప్పాలంటే ఫస్ట్ టైము ఆల్ పంచాయతీస్కి ఒకే రోజు మీటింగ్ పెట్టిన ఘనత ఆంధ్ర రాష్ట్రంలోనే ఫస్ట్ ఆయనకే దక్కింది. గిన్నిస్ బుక్లోకి ఎక్కారు ఆయన. ఆ తర్వాత యోగాంధ్ర వచ్చింది, టీచర్స్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ వచ్చింది. ఫస్ట్ వచ్చింది మాత్రం మా నాయకుడు పవన్ కళ్యాణ్. సో మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు ఆనందంగా ఉంటుంది. కరెక్టే కదా, మా నాయకుడికి వచ్చిందంటే మాకు హ్యాపీ. పంచాయతీరాజు, అటవీ శాఖ, పర్యావరణ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, చాలా బరువు బాధ్యతలు ఉన్న ముఖ్యమైన పదవులన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఇంపార్టెంట్. ఇప్పుడు పంచాయతీలు అంటే క్షేత్ర స్థాయిలో ఏం చేయగలం అనేది ఒకేసారి ఆయన ఉపాధి హామీ కానీ ఇది కానీ చేయాలంటే పంచాయతీలు, గ్రామాల అభివృద్ధి చెందాలి. పూజ్య బాబూజీ కళ్ళగన్న స్వరాజ్యం రావాలంటే పంచాయతీలే కదండి పట్టుకోమలు. ఈరోజు మరి రావాలంటే మరి ఆయన ఆ శాఖ తీసుకోవాలి కాబట్టి ఈరోజు అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎక్కడికక్కడ రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ అవుతున్నాయి. అదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా అదే కూడా ఈరోజు జాబ్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఆ కుంకేస్ కానీ ఇవన్నీ చేస్తున్నారంటే మరి ఆయన ఎంత కష్టపడి అటు సినిమాలు చేస్తున్నారు, ఇటు రాజకీయంలోనే అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇంకా మనం ఆయన ఇబ్బంది పెట్టి చేయడం అనేది సినిమాలు అనేది బాధ్యత, పూర్తి చేసే సినిమాలు చేస్తున్నారు. నాకు తెలిసి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఈ 10th లోపల అయిపోతుంది అయింది, తర్వాత ఓజీ అయిపోయింది. ఈ రెండే బాధ్యత. అంతగతం వాళ్ళ కమిట్మెంట్ మనం వేరమాలు పూర్తి చేయాల్సింది. ఇప్పుడు ఆయన లాస్ వచ్చినా ఈయన సొంత డబ్బులు వదులుకుంటాను అన్నారు కదా, అంత పెద్ద సో బాధ్యతగా పూర్తి చేస్తున్నారు. అది మంచిదే ఒక విధంగా. నిజంగా సినిమా ఫీల్డ్లో ఆయన నమ్ముకున్న వాళ్ళు కూడా ఇది అవ్వకూడదు కదా, బాగుండాలి. సో నేనేది ఆయన మంత్రిత్వ శాఖలన్నీ చాలా సిన్సియర్గా ప్రజలకి ఏదో చేయాలనే తపనతో చేస్తున్న మాట వాస్తవమే, అందరూ ఒప్పుకుని తీరుతారు. కానీ పార్టీ పరంగా దాన్ని సంస్థాగతంగా ఇంకా పెంచుకోవాలి, క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ను పెంచుకోవాలి, పార్టీకి పనిచేసే వాళ్ళకి మీలాంటి అనుభవ రాజకీయ నాయకుల్ని పార్టీని సంస్కరించడానికి మిమ్మల్ని వినియోగించాలి అనే దాంట్లో కొంచెం వెనకబడుతున్నారు ఆయన అనేది విమర్శ. అదేం లేదు, మరి ఆయన ఖాళీ లెక్క చేస్తున్నారు. ఇది 2 సినిమాలు అయిపోతే ఆయన ఫ్రీ అవుతామన్నారు. చూద్దాం మరి తర్వాత పార్టీ మీద ఫోకస్ చేస్తాడు. ఆయన అనుకున్న పని సాధించే వ్యక్తి. అందరూ అనుకున్న ఆకాంక్ష, అభిమానం, ఆయన ఎలాగైనా ముఖ్యమంత్రిగా చూడాలనే అభిమానం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తే కానీ జరగదు కదా. దాంట్లో ఇప్పుడే కాదు, ఈయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాతే కాదు, ఆయన జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి విమర్శ ఉంది. పార్టీని సంస్థాగతంగా ఆయన పెంచట్లేదు పార్టీని అంటే. అలా కాదులేండి, ఆయనకున్న అనుభవం కొంచెం పొలిటికల్గా తక్కువ, పబ్లిక్తో ర్యాపోర్ట్ ఉండాలి. ఆయనకున్న ఆయన సెలబ్రిటీ అంటే ఆయనకున్న ఇబ్బందుల వల్ల మనం కూడా అర్థం చేసుకోవాలి. ప్రతిదానికే ఆయనతో ముడిపెట్టకూడదు. అంటే ఎన్టీ రామారావు గారితో ఈయన రాజకీయ వ్యవహార శైలి పోలుస్తారు చాలామంది. ఎన్టీ రామారావు గారు కూడా సెలబ్రిటీ. ఆ రోజుని ఆయన జనాల్లోకి వెళ్ళిపోయేవాడు. మామూలుగా రాగానే జనాల్లోకి వెళ్ళిపోయి లీడర్స్ని కూడా జనాల నుంచి తీసుకొచ్చాడు. మీరు అంటున్నారు బీసీ
నాయకులు చాలా మంది నాయకులు ఎవరంటే ఆయనతో పోలుస్తున్నప్పుడు ఆయన సెలబ్రిటీ, ఈయన సెలబ్రిటీ. ఈయన కొంచెం ఫోకస్, ఇంట్రెస్ట్ తక్కువ ఉంది పార్టీని డెవలప్ చేయటంలో అనే విమర్శ ఉంది. అది కాదంటారా? పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన చాలా సినిమాలే 60 సంవత్సరాలు దాటిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 60 సంవత్సరాలు వచ్చారు. మరి మా పవన్ కళ్యాణ్ ఇంకా చిన్నాడు కదండి, యంగస్టర్ కదండి మరి ఇంకేమైతే మరి ఇంకా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కదా. ఇంకా ఉంటాయి. లేదు, ఆయన విమర్శించాడు కూడా అభిమానంతో. ఆయన్ని ఏదో ప్రతిపక్ష పార్టీలాగా విమర్శించాలని కాదు, ఆయన మీద అభిమానం ఉన్న వాళ్ళే విమర్శిస్తున్నారు. ఆయన కొంచెం ఆ పార్టీని బలోపేతం చేస్తే బాగుండు, దాని మీద ఫోకస్ చేస్తే చేస్తారని పూర్తి నమ్మకం మాకు ఉంది. మీరేమో పార్టీలో ఉన్నమలని ఇప్పుడే ఇంకా సినిమాలు చేస్తారు, పక్కన ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు కాబట్టి అంటున్నారు. నేను అడుగుతుంది సూటి ప్రశ్న, ఈ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కాదు, ఈ జనసేన పార్టీ 14లో స్టార్ట్ చేసిన తర్వాత ఆయన పూర్తిగా పార్టీ స్ట్రక్చర్ ఏదైతే గ్రాస్ రూట్లోంచి బిల్డ్ చేయాలో దాని మీద ఆయన ఫోకస్ చాలా తక్కువ ఉంది. ఆయనకి ఎవరు గైడ్ చేయట్లేదు. అందులో సీనియర్ నాయకులు ఉన్నా కూడా మీలాంటి వాళ్ళు కూడా విమర్శిస్తారు. రేపు పొద్దున్న అరుణ్ గారు ఉన్నారు చెప్పట్లేదా, లేదా మనోహర్ గారు ఉన్నారు చెప్పట్లేదా, లేకపోతే బాలరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు లాంటి నాయకులు, ఉదయ్ భాన్ లాంటి నాయకులు కూడా వచ్చారు, వాటిలో వాళ్ళు చెప్పట్లేదా అని మిమ్మల్ని కూడా విమర్శిస్తారు కదా. మమ్మల్ని విమర్శించడం పర్లేదు కానీ మా నాయకుని విమర్శించకూడదు. మీరు నాయకుడిని విమర్శిస్తారు. అలా కాదండి, నేను అన్నదే మీరు అన్ని పాయింట్లు నేను ఏకీభవిస్తాను. ప్రతిపక్ష పార్టీల విమర్శ కాదు ఇది. అతనికి ఏం తెలుసు, అతనికి రాజకీయం తెలియదు, అలాంటి విమర్శలు కాదు ఇది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే ఇలా పార్టీని బలోపేతం చేయాలి కదా అని అభిమానంతో చేస్తున్న విమర్శలే చాలామంది. దానికి మీరు ఎప్పుడన్నా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు పార్టీని బలోపేతం చేయాలంటే ఏమో సలహా ఇవ్వడానికి రెడీగా సిద్ధంగా ఉన్నారా మీరు? డెఫినెట్. మేము ఎలా చేయాలన్నది కూడా ఉంటుంది కదా. మీకు 38 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం చెప్పగలం. ఆయనే చెప్పారు స్టేజ్ మీద, ఇంత అనుభవం ఉన్న అరుణ్ గారు మా పార్టీలో రావడం చాలా ఆనందంగా ఉంది ఆయనే చెప్పారు కదా. సో మీ దగ్గర ఓ రూట్ మ్యాప్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే ఇది కాదు నాన్న, ఇలా చెయ్యాలి, పార్టీని ఇలా మనం బలోపేతం చేద్దాం అనే రూట్ మ్యాప్ మీకు ఉంది. సో మిమ్మల్ని పిలిస్తే చెప్పారు సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నాం చేయడానికి. సో పిలుపు రావట్లేదు, కలవట్లేదు ఆయన. కలవడానికి మరి ఆయన ఖాళీ లేదు. ఇప్పుడు సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అయిపోయాక ఆయన సినిమా షూటింగ్ కూడా ఈ మధ్య మళ్ళీ వేరే సినిమా ఒప్పుకోలేదు ఆయన, అది తెలిసి. సో ఇప్పుడన్నా పిలుస్తాడని మనం ఆశిద్దాం. ఆయన డెఫినెట్గా ఆయన అందరినీ పిలుస్తాడు. మళ్ళీ చేస్తారు, స్థాయి నుంచి అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు వేస్తారు. అందుకోసం నాగబాబు గారు ఇప్పుడు ప్రతి జిల్లాకి వచ్చి మా మీటింగ్లు వేసి మీకు మేము ఉన్నాం, పర్వాలేదు, కమిటీలు వేస్తామని చెప్పి నాగబాబు గారు కూడా భరోసా ఇస్తున్నారు. డెఫినెట్గా తప్పనిసరిగా మీకు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ దొరకకపోయినా మీకు దొరికే అక్కడ నాగబాబు గారు దొరుకుతారు. సో నాగబాబు గారికి మీరు అనుకున్న ఐడియాస్ అని చెప్తాం. వేములపాటి అజయ్ గారు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు, శివశంకర్ ఉన్నారు. మరి వాళ్ళతో మేము పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకేముంది, ఇప్పుడు పార్టీకి సేవ చేయడానికే వచ్చాం. మాకు ఉన్నంత వరకు, మాకు ఒప్పుకున్నంత వరకు పార్టీకి చేస్తాం. సో మీరు సీనియర్ నాయకురాలు కాబట్టి మీరు వెళ్ళగానే అందులో ఎరెక్ట్ అవుతారు, మీతో మాట్లాడతారు. బట్ అక్కడికి వచ్చే చాలామంది కార్యకర్తలు కనీసం ఆయన ఒకసారి చూడాలి, కనీసం ఒక ఫోటో దిగాలి అనుకునే వాళ్ళు ఒక చిరకాల వాంఛలాగా వాళ్ళకు ఒక కల్లాగా మిగిలిపోతుంది. చాలామంది అందులో అసంతృప్తిగా ఉన్నారు. అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు, వాళ్ళు కూడా పవన్తో ఫోటో కావాలని దొరకదు. ఎందుకంటే ఆయన కొన్ని బిజీ నుంచి మేము కూడా తీసుకెళ్దామన్నా భయపడదాం. అంటే ఒక నిమిషం ఆలోచిస్తున్నాం, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళినప్పుడు తీసుకెళ్తానులేండి, ఇప్పుడు ఏం తీసుకెళ్ళాం అంటే అంత ఇబ్బందిగా. అనుభవం ఉన్న నాయకురాలుగా ఇంతమంది రామారావు గారి దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, చెన్నారెడ్డి గారు, రోసయ్య గారు నాయకులంతా చూశారు కదా, వాళ్ళ వ్యవహార శైలి చూశారు. సో పవన్ కళ్యాణ్ గారిలో అందరితోటి కలిసిపోయి కనీసం భుజం మీద చేసి మాట్లాడి ఎలా ఉన్నారు ఏంటి అని వ్యవహార శైలి కొంచెం మారితే బాగుంటుందని అనుకుంటున్నారా? మారుతారనే పూర్తి నమ్మకం. మారాలి కదా, మారాలని కోరుకుంటున్నారు అందరూ. సో ఎందుకంటే ఇదంతా కూడా ఆయన ఆ వ్యవహార శైలి మారితే పార్టీకి బలోపేతం అవుతుంది. ఆయన మీద చాలా కొన్ని లక్షల మంది హోప్ పెట్టుకుని ఉన్నారు. డెఫినెట్గా అందుకే అడుగుతున్నాను నేను. ప్రతి మీరు ఇందాకే చెప్పారు, ప్రతి ఊర్లో
జనసేనని కళ్యాణ్ గారిని అభిమానించే నాయకుడు వాళ్ళని కన్సాలిడేట్ చేయాలి, చెయ్యాలి. వాళ్ళని దిశానిర్దేశాలు నిర్ణయించాలి, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అన్ని ఉపయోగించుకోవాలి పార్టీకి అనేది మీరు ఇందాక అన్నారు. డెఫినెట్గా చేయాలంటే ఆయన నుంచి కొంత ఇనిషియేషన్ రావాలి కదా తప్పనిసరిగా. రావాలి. ఆయన కూడా ఏంటంటే ప్రతి నెలకు 2 నెలలకోసారి నాయకులతో మీటింగ్ చేసి, జిల్లా నాయకులతో మీటింగ్ చేసి, కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉంటే లైన్లో పడిపోతుంది. అది పెద్ద కష్టం. ఆయన ప్రతి నెల ఒక జిల్లా పెట్టుకుంటే చాలు, ఓకే, పబ్లిక్తో ఇన్వాల్వ్ అయినట్టుంటే బాగుంటుంది మా కోరిక. మరి ఆయనకున్న బిజీలో మరి అటు ఇటు అంటే కొంచెం సో మిమ్మల్ని తొందరగా అరుణ్ గారు మీరు మీ సలహాలు సంప్రదింపులు పార్టీకి బలోపేతడానికి మీరు చెప్పండి, సలహాలు ఇవ్వండి అనే పిలుపు తొందరగా రావాలని, మీ అనుభవం, మీ 38 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయనకు ఉపయోగపడే సలహాలు డెఫినెట్గా ఉంటాయి. చేరిన పార్టీ మీరు కొత్తగా 37-34 ఏళ్ల బంధం ఉన్న టీడీపీని వదిలి జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో హోప్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్, హోప్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ సీఎం అవ్వాలని కూటమి అభివృద్ధి చేయలేదని నేను అంటం లేదు. కూటమి ఆల్రెడీ చేస్తుంది ఆల్రెడీ. కానీ మా నాయకుడు కూడా చేయాలని ఒక చిన్న ఆశ ప్రతి మాకు ఉంటుంది కదా. ఇప్పుడు మేము కూడా, నేను లీడర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఏ ప్రెసిడెంట్ చేయలేని మనం చేయాలని నాకు ఉంటుంది. చేసాం, ఎవరో చేయలేని మిడ్ డే మీల్ అంటే ఒకటండి, రాజకీయాల్లో కానీ ఏ ఫీల్డ్లో ఉన్నా మనం ఉన్నప్పుడు ఈ పని చేసాం, మా రికగ్నైజేషన్, మా గుర్తింపు అనేది మంచి పని చేసి వెళ్ళారు నాయకురాలు అనేది ఎవరైనా అది అవసరం. ప్రతి నాయకుడికి కానీ ఒక ఎంప్లాయర్ కానీ అవసరం. ఈరోజు నేను చెప్పగలుగుతున్నానంటే మా నాపురం బ్రిడ్జ్ కట్టానో, లేకపోతే రోడ్స్ వేసానో, బిల్డింగ్స్ కట్టానో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశానని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఈరోజు నేను ధైర్యంగా మాట్లాడుతున్నానంటే ఎవరు నన్ను వేలెత్తి చూపించడానికి అవకాశం లేదు. స్నేహపూర్వక వాతావరణం ఎప్పుడు అసలు నాకు తెలిసి, నేను ఇప్పుడు 15 ఏళ్ళు శాసనసభ్యురాలుగా ఉన్నాను. ఏ రోజు కూడా లేదు. ఒకసారి రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు కుతూలమ్మ చైర్లో కూర్చున్నప్పుడు. నేనే ఎమ్మెల్యేగా ఉన్నాను అప్పుడు. అయితే అంటే ఆ పదం నేను అనలేక సారీ చెప్పాడు. ఎంత తెల్లవారు 3 వరకు మేము ఉన్నామండి అసెంబ్లీలో. ఆయన వచ్చి సారీ, నేను ఈ పదం ఇంకో రకంగా అనుకున్నాను, ఈ పదం వచ్చిందని. అంతటి మంచి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. అంటే చేసిన తప్పుని క్షమాపణ అడిగే వ్యక్తి. మరి గత 5 సంవత్సరాలు చూసాం ఆ పురాణాలు. మేము ఎక్కడ 15 ఏళ్ళు బట్టి అసలు అసెంబ్లీ అంటే ఎప్పుడైనా జరిగేదండి? ఎప్పుడు జరుగుతుంది అసెంబ్లీ అంటే? మాకైతే డిమాండ్స్ ఉండేవి. మీకు అపోజిషన్ పార్టీ లేదు కాబట్టి జరుగుతుంది. అప్పుడు మాకు అపోజిషన్ ఉండేది కదండి. అప్పుడు పీజీఆర్ ఉండేవాడు కదా, జనార్దన్ రెడ్డి. అప్పుడు ఉమ్మడి మొన్న లాస్ట్ టైం చెప్తున్నా భాషకి, ఆ భాషకు నమస్కారం. ఇప్పుడు మీకు లేదు భాష ప్రాబ్లం లేదు, అంతా అసెంబ్లీ అంతా మీరే ఉన్నారు, 11 మంది వాళ్ళు ఉన్నారు. సో స్ట్రాంగ్ అపోజిషన్ కూడా ఉండాలి కదా, ఉండాలి. కానీ మా నాయకుడు మరి గట్టిగానే అన్నిట్లోనే ఉన్నాడు కదా. అన్నాడు అంటే ఇప్పుడు అసెంబ్లీలో కొంచెం చప్పగా లేదా? 11 మంది వాయిస్ కొంచెం తక్కువ కదా, తగ్గుతుంది. అంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికి ప్రతిపక్షం కూడా చాలా బలంగా ఉండాలి కదా. ఉండాలి. ఒక మంచి నిర్మాణాత్మకమైన సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రాష్ట్రాన్ని ఏదో చేయాలని ఒక ఆలోచనతో ఆయన చేస్తున్నారు. ఆయనకు అన్ని అవగాహన ఉంది. మంచి అడ్మినిస్ట్రేషన్ సీఈఓ, రాష్ట్రానికి సీఈఓ, ముఖ్యమంత్రి కాదు సీఈఓ అయిన. మరి ఏదో చేయాలి, ఏదో తపంతో ఉన్నప్పుడు ఆయనకు సహకరించవలసిన అవసరం కూడా ఇప్పుడు ఉంది. రాష్ట్రం బాగుపడాలి. మరి ఓ పక్క రోడ్లు వేస్తున్నారు, ఓ పక్క హౌసింగ్ అవుతుంది, ఓ పక్క బిల్డింగ్స్ అవుతున్నాయి, పోలవరం అవుతుంది, అమరావతి అవుతుంది. మరి ఇన్ని చేయాలంటే కొంచెం ఇబ్బంది. అంటే అన్నీ చూసుకోవాలంటే కొంచెం కష్టం కదా. ఈవెన్ సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఈ హయాంలో పూర్తి చేస్తారా పోలవరం? ఏది కూటమి ప్రభుత్వం? డెఫినెట్. ఓకే. సో ఒక 2 ఇయర్స్లో అయిపోతుంది. ఎస్. ఇప్పుడు అనకూడదు కానీ ఎమ్మెల్యేస్ క్వార్టర్స్ కానీ, మినిస్టర్ క్వార్టర్స్ కానీ, కోర్టు జడ్జెస్ కానీ అన్నీ కంప్లీట్ అవుతున్నాయి. 1 by 1 అవుతున్నాయి. పోలవరం అవుతుంది. సో అప్పుడు మీరు టీడీపీలో ఉన్నారు కదా, 14 తర్వాత అమరావతి రాజధాని కానీ ప్రకటించిన తర్వాత
అసెంబ్లీ కట్టారు, టెంపరీ అన్నారు. టెంపరీ అన్నారు. ఆ టెంపరీ బిల్డింగ్ టెంపరీ కాదు, బిల్డింగ్ అది Temporary. మిస్కమ్యూనికేట్ అయ్యింది. ఆ బిల్డింగ్ వేరే దానికి ఉపయోగిస్తారని చెప్పేది అర్థం అవ్వాలి ప్రజలకి. అయ్యో ఇంత కట్టి టెంపరీ అంటున్నారు, కూల్చేస్తారన్న ఫీలింగ్ ఆడి పబ్లిక్ వెళ్ళిపోయారు. ఇంకో దానికి అప్లై చేస్తారు. 14లో ఫస్ట్ టీడీపీ పార్టీ వచ్చినప్పుడు అప్పుడు కళ్యాణ్ గారు సపోర్ట్ చేసిన బీజేపీ అలయన్స్లో వచ్చింది కదా, అప్పుడు ఆ 5 years అనుకున్న విధంగా అమరావతిని డెవలప్ చేయకపోవడం వల్ల సెకండ్ థాట్. అంటే మీకు ఇంకొకటండి, ఇప్పుడు బిల్డింగ్ కట్టాలంటే యాజ్ అర్లే అనుకున్న మనమే అలా వద్దని అద్భుత దీపం కాదు కదండి. ల్యాండ్ తీసుకోవాలి, ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, రైతులకు డబ్బులు ఇవ్వాలి, కాంట్రాక్టర్స్ని పిలవాలి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. ఇవన్నీ అయ్యేసరికి ఎంత వద్దండి. మనం ల్యాండ్ పుల్లింగ్ అనేది ప్రపంచంలో ఎవరు చేయని విధంగా ఆయన చేశారు. గవర్నమెంట్ పెట్టుబడి లేకుండా ల్యాండ్ పుల్లింగ్ ఇచ్చారు. రైతులకు డబ్బులు ఇవ్వక్కలేదు, వాళ్ళకి డెవలప్డ్ ప్లాట్ ఇస్తే సరిపోతుంది. తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ కానీ దాని కానీ అప్పట్లో ఒక అసెంబ్లీని, ఒక హైకోర్టుని, హెచ్ఓడి సెక్రటేరియట్ని కట్టి కొన్ని కోట్లు కట్టేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చాక సెకండ్ థాట్ ఇవ్వటానికి వీలు లేకుండా ఉండేది. చేయలేదు అనేది ఒక విమర్శ ఉంది. ఇప్పుడు అవన్నీ చేసేసరికి ల్యాండ్ ఒక రైతు, ఇప్పుడు నేను ఉన్నాను, నాకు 10 ఎకరాలు ల్యాండ్ వచ్చేసింది. ఆ టైంలో ఎందుకు అవ్వలేదు వెంటనే అవంటే, నాకు ఒక 5 ఎకరాలు భూమి ఉంది, అందులో 1 ఎకరం కావాలంటే ఇచ్చేస్తాము. మరి నేను రిజిస్ట్రేషన్ మీ దగ్గర ఒక 20 ఎకరాలు ఉంది, అలా డిఫరెంట్గా ఇన్ని వేల ఎకరాలు తీసుకోవాలంటే ఒక రోజుతో అయిపోయిన పని కాదు కదండి. 2 years ప్రాసెస్ పట్టింది. ప్రాసెస్ పడుతుంది. మళ్ళీ వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి, ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ అవ్వాలి, నోటిఫికేషన్ కూడా గజెట్ నోటిఫికేషన్ చేయాలి కంపల్సరీ. ల్యాండ్ తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్లు అవ్వాలి, ఇదంతా ప్రాసెస్. అది ఇప్పుడు ప్రభుత్వం ఒకేసారి 33,000 ఎకరాలు తీసుకోకుండా ఒక 5,000 ఎకరాల్లోనే మొత్తం అనుకున్నది చేస్తుంటే, అంటే ఈ బయట మేధావుల నుంచి వచ్చిన విమర్శ ఒకేసారి తక్కువ తీసుకొని ఎక్కువ అడిగితే వీళ్ళు ఏదో ఇంకేదో తీసుకోవటమే 33,000 ఎకరాలు. బట్ అందులో ఒక 5 ఎకరాలు డెవలప్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ తర్వాత ఆ ఛాన్స్ వచ్చేది కాదు, మళ్ళీ మార్చాలి అనేది వచ్చేది కాదు, డెవలప్ అయిపోయి ఉండేది. అది తాత్సారం చేశారు యానిమేషన్లో, వాటితోటే కాలం వెళ్ళిపోయారు. అంటే మరి టైం వీళ్ళంతా రిజిస్ట్రేషన్లు ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ ప్రాసెస్లో ఉండాలి. గెజెట్ నోటిఫికేషన్ రావాలి, పేపర్ నోటిఫికేషన్ రావాలి, అబ్జెక్షన్స్ వస్తాయి, దాని మీద క్లారిఫికేషన్స్ ఇవ్వాలి, ఇవన్నీ ప్రాసెస్లో ఉంటాయి కదండి. అంతవరకు దానివల్ల లేట్ అయింది అంటే నా అవగాహన ఉన్నంత వరకు దాని నుంచే లేట్ అయింది అంతే. సో మీ టీడీపీలో సుదీర్ఘ ప్రయాణంలో మీ అనుభవం అంతా కూడా మీరు అమితంగా అభిమానించే పవన్ కళ్యాణ్ గారు మీరు కోరుకున్న విధంగా ఫ్యూచర్లో ముఖ్యమంత్రి అవడానికి మీ సలహాలు, సంప్రదింపులు ఆయనకి ఎంతగానో ఉపయోగపడాలని ఈ జెరీటాక్ షోకి వచ్చి మీ అనుభవాన్ని అంతా, రాజకీయ అనుభవాన్ని అంతా మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ వీరశంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జెరీ టాక్స్. నేను మీ పడాలరుణ్ణి, మాజీ మంత్రిని, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ మెంబర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ జెరీ టాక్స్. మీ జీవితాలను మార్చే కథలు చూడండి.